ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు మా కుటుంబంలో ఊహించని వ్యక్తివమ్మా. నువ్వొచ్చాక మా 2 కుటుంబాల్లో కష్టాలు సమస్యలు మొదలయ్యాయని నీ మీద కోపంగా ఉండేవాళ్ళం. ఆ విషయంగా నిన్ను నిలదీయాలని ప్రశ్నించాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ నువ్వు రావడం వల్ల ఎవరు ఎలాంటి వాళ్ళో మాకర్థమైంది. అవునా హల్య, నువ్వు ఆయన్ని ప్రాణాపాయ పరిస్థితి నుండి కాపాడావు. శ్రావ్య పెళ్లి జరిపించావు. మొన్నటికి మొన్న చెయ్యని తప్పుకి ఆయన అరెస్ట్ అయినప్పుడు ఆ నింద నీ మీద వేసుకుని నువ్వు జైలు శిక్షకి సిద్ధపడ్డావు. ఇప్పుడేకంగా నా కూతురి కాపురం కోసం నీ తాళిని పసుపు కుంకాల్ని పణంగా పెట్టి ఏ ఆడది చేయని గొప్ప పని చేస్తున్నావు. నిన్నేమనాలో మాకర్థం కావడం లేదమ్మా. మేమేం చేసినా మా కొడుకు బాగుండాలి, మా కూతురు బాగుండాలన్న స్వార్థంతోనే ఆలోచిస్తాం. మరి నువ్వు ఏం ఆశించి ఇదంతా చేస్తున్నావమ్మా? ఇందులోని స్వార్థం ఏంటి? ఎందుకిలా చేస్తున్నావు? నేనొక అనాథని సార్. నాకు ముందు వెనక ఎవ్వరూ లేరు. బాధైనా సంతోషమైనా ఒంటరిగా అనుభవించడం అలవాటైపోయింది. కానీ శ్రావ్య అలా కాదు. తనకి ఇంత మంచి కుటుంబం ఉంది. అలాంటి శ్రావ్య పెళ్లి చేసుకుని కూడా పుట్టింట్లో ఇంతమంది మధ్య అనాథలా బ్రతుకుతుంది. శ్రావ్యని అలా చూడలేకపోతున్నాను. తనని ఎలాగైనా అత్తారింటికి పంపించాలనుకున్నాను. బహుశా శ్రావ్య నాలా ఒంటరితనంతో అనాథలా బ్రతకకూడదని అనుకోవడమే నా స్వార్థమేమో. అందుకే సంతకం పెట్టేశాను. ఇంకోసారి నువ్వు అనాథని అనుకోవద్దమ్మా. నువ్వెక్కడున్నా మేమండగా ఉంటాం. నీ జీవితం గురించి మేము ఆలోచిస్తాం. నాకంటూ ఒక జీవితం ఏం లేదండి. నా సంతకంతో శ్రావ్య కాపురం చక్కబడుతుంది అంటే నాకు అంతకంటే కావాల్సింది కూడా ఏమీ లేదు. నా చుట్టూ ఉన్నవాళ్ళు సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు. భోజనానికి రండి. ఏంటి సుభద్ర ఇది? ఎవరి అమ్మాయి? తాళి కోసం కన్నవాళ్లను మెట్టింటి వాళ్లను ఆఖరిగా భగవంతుణ్ణి కూడా ఎదిరించిన సంస్కృతి మనది. అలాంటిది మన కోసం, మన కూతురు కోసం అహల్య తన తాళి బంధాన్ని తెంచుకోబోతుంది. ఏమనాలి అసలు తల్ని? ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? అదే నాకు అర్థం కావడం లేదండి. ఒకవైపు మన కుటుంబంతో కలిసి పెరిగిన అతిథి, ఇంకోవైపు మన కుటుంబం కోసం కష్టాలు పడుతున్న అహల్య. ఎవరిని వదులుకోవాలో, ఎవరి వైపు ఉండాలో తెలియడం లేదండి. ఫైనలీ అహల్య గౌతమ్ల మెడలు వంచేసాం నందు. ఎస్ మామ్. వాళ్ళిద్దరూ డైవర్స్ అప్లికేషన్ మీద సైన్ చేశారు. ఇమ్మీడియట్ గా డైవర్స్ అప్లై చేయడమే. ఆల్రెడీ మన లాయర్ ఆ పనిలోనే ఉన్నాడు. రేపో ఎల్లుండో కోర్టు హియరింగ్ కి పిలుస్తారని చెప్పాడు. వావ్, సూపర్ మామ్. ఆ రోజు కార్తిక్ తో అర్జున్ అంకుల్ వాళ్ళ అకౌంట్ ఫైల్స్ అన్ని తెప్పించి చాలా మంచి పని చేశావు. అంకుల్ అరెస్ట్ అవ్వడం, ఆ కేసు అహల్య తన మీద వేసుకోవడం, అహల్యను విడిపించడానికి గౌతమ్ అదితిని పెళ్లి చేసుకుంటానని మనకి మాట ఇవ్వడం, సంతకాలు పెట్టడం, అబ్బాబాబా అన్ని చక్క ఫాస్ట్ గా జరిగిపోయాయి. ఇంతే స్పీడ్ గా వాళ్ళ డైవర్స్ పేపర్స్ కూడా వస్తాయి. అహల్య వెళ్ళిపోతుంది. అదితి మెళ్ళో గౌతమ్ తాళి పడతాడు.
హ్యాపీస్. యామిని, ఒక ఆడపిల్ల గొంతు కోస్తూ అంత హ్యాపీగా ఎలా ఉంటున్నారు మీరిద్దరు? ఎవరి గురించో మనకెందుకు డాడీ, మన ఆదితి లైఫ్ సెట్ అవ్వబోతుంది, అందుకు మీరు హ్యాపీ అవ్వండి. ఒరే, ఆ అమ్మాయి కంట్లో కన్నీళ్లు తెప్పిస్తూ నీ చెల్లెలి తల మీద తలంబరాలు ఎలా పోయిస్తావరా? ఆ ఉసురు మనకి తగలదు. యామిని, ఇంకోసారి ఆలోచించు. తన మీద గెలిచిన ఆనందంలో ఉన్నాను. అనవసరంగా నా మూడ్ని స్పాయిల్ చేయకండి. రాజు, రాజు, మేడం, నేను మనస్ఫూర్తిగా తిని చాలా రోజులైంది. ఈ రోజు నాకు నచ్చిన వంటలన్నీ చెయ్యి. మే కడుపు నిండా తినాలి, కంటి నిండా హాయిగా నిద్రపోవాలి. ఏంటి మేడం చాలా రోజుల తర్వాత ఇంత సంతోషంగా ఉన్నారు? ఇన్నాళ్ళు మనల్ని పట్టి పీడించిన దయ్యం, ఆ రాక్షసి గౌతంతో విడాకులు తీసుకుని వెళ్లపోబోతోంది. నిజమా మేడం? నిజంగా రాక్షసి వెళ్ళిపోతుందా? ఆ శని వదిలిపోతుందా? రే, నీకేంట్రా అంత ఆనందం? ఎందుకేంటి సార్, ఆ దెయ్యం మూలంగా మేడం గారు ఇన్నాళ్ళు ఎంత టెన్షన్ పడ్డారు. ఆ రాక్షసి మేడం గారిని ఒక్క పూటైనా సంతోషంగా భోజనం చేయనిచ్చిందా? ఒక్క రోజైనా హాయిగా నిద్రపోనిచ్చిందా? చిన్నాళ్లకి ఆ దయ్యానికి తగిన శాస్తి జరుగుతుంది. అందుకే నిజంగా ఈరోజు పండగే సార్. అసలైన పండగ ముందుంది బంగారాజు. గౌతమ్ ఆ రాక్షసితో తెగతెంపులు చేసుకుని అదితి మెళ్ళో తాళి కట్టిన రోజు నిజమైన పండగ. మేడం, మీ ఆనందం చూస్తుంటే ఆ రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తుంది. త్వరలోనే వచ్చేలా ఉంది. త్వరలోనే అదితి అమ్మ పెళ్లికి బాజం మోగుతుంది. అదితి అమ్మ పెళ్లి జరగబోతుంది. తనయుడిదే నా మేనకోడలు అహల్య. తనెక్కడుందో ఏమో. మేనమామగా అహల్య కోసం ఇన్నాళ్ళు ఏం చెయ్యలేకపోయాను. దేవుడి దయ వల్ల తొందరగా అమ్మ అహల్య కనిపిస్తే ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. అమ్మా నాన్న లేని అహల్యకు అన్నీ నేనై తన పెళ్లి జరిపించాలి. అహల్య సంతోషంగా ఉండడం చూస్తూ నేను ఒక్కరోజు బతికినా చాలు. నన్ను క్షమించండి అహల్య గారు. ఇంద్రకి ఇచ్చిన మాట కోసం నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను.